ప్రేంద్ర బిడ్డలారా, నశించిపోతుండ నరకానికి వెళ్ళిపోబోతున్న వారిని రక్షించటానికి, విమోచించి వారికి దేవుడు రాజ్యం ఇవ్వటానికి యేసు ప్రభువు లోకానికి వచ్చారు. ప్రేంద్ర బిడ్డలారా, ఈ 19వ అధ్యాయంలో ఈ మొదటి వచనములో మనం చూస్తే ఒక జక్కీ అనే మనుషుడు ఉన్నాడండి. అతడు ఉండే స్థలం ఏంటంటే ప్రేంద్ర బిడ్డలారా, యెరికో పట్టణము. యెరికో అనగా శాపకరమైంది, పాపముతో నిండిపోయిన స్థలము. ఆ యెరికో పట్టణానికి యేసు ప్రభువు వారు వెళ్ళారు. వెళుతూ ఉంటే ప్రేంద్ర బిడ్డలారా, జక్కీ అనే మనుషుడు మహాధనవంతుడు, జ్ఞానవంతుడు, అన్ని విషయాల్లో గొప్పవాడే. కానీ అతడు యొక్క కోరిక చాలా గొప్పదండి. ఏం కోరిక కలిగి ఉన్నాడంటే, యేసు ప్రభువు వారు ఆ యెరికో పట్టణానికి వస్తున్నారు అని తెలిసి యేసు ప్రభువు వారు ఎలాగుంటారో అని చూడటానికి వెళ్ళారండి. అంటే ఎందుకు యేసు ప్రభువు వారు ఎలా ఉంటారో చూడటానికి వెళ్ళాడు అంటే, యేసు ప్రభువు వారి గురించి విన్నాడు. యేసు ప్రభువు వారు అనేకమైన అద్భుతాలు చేస్తున్నారని, అనేకమైన ఆశ్చర్యకరాలు చేస్తున్నారని, అనేకమైన సూచక్రియలు చేస్తున్నారని, చనిపోయిన వారిని సైతం కూడా లేపుతున్నాడని యేసు ప్రభువు వారి కోసం విన్నాడు. అయితే ఆ విన్న ఆ యేసు ప్రభువు వారు ఆ పట్టణానికి వస్తున్నారు అని తెలుసుకున్నాడండి. తెలుసుకున్న తర్వాత ఆయన ఎలాగుంటాడో, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా, అనేక మంది జీవితాలు మారుస్తున్నాడు కదా, అనేక మంది మారిపోతున్నారు కదా, ఓ చెడ్డవారు మంచివారుగా అవుతున్నారు కదా, కాబట్టి ఇలాంటి కార్యాలు చేసే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అని ఆశతో చూద్దామని కోరిక కలిగి వెళ్ళాడండి. అయితే యేసు ప్రభువు వారు రానే వస్తున్నారు. అయితే యేసు ప్రభువు వారి చుట్టూ కూడా అనేక మంది జన సమూహము ఉంటూ ఉండేవారండి. ఎప్పుడు కూడా యేసు ప్రభువు వారు చేసే కార్యాలు చూడటానికి, అద్భుతాలు చూడటానికి, ఆయన పెట్టే ఆహారం తినటానికి, ఇలాంటివన్నీ చూడటానికి జన సమూహము వెంబడిస్తుండేవారు. అయితే జక్కీ యొక్క పరిస్థితి ఏంటంటే, శరీర రీతిగా చాలా పొట్టివాడండి. పొట్టివాడు అవడం వల్ల యేసు ప్రభువు వారిని చూడలేకపోయాడు. అక్కడ ఇశ్రాయేలీయులు లేకపోతే జన సమూహం అంతా కూడా చాలా పొడవుగా ఉన్నారండి. కాబట్టి పొడవుగా ఉండడం వల్ల ఈ పొట్టి జక్కీ చూడలేకపోయాడు. అయ్యో, ఇంత దూరం వచ్చాను కాబట్టి ఆయన చూడకుండా ఎలా వెళ్తాను, ఆయన చూడాలి అని ఆశ కోరికతో వచ్చాడండి. బైబిల్లో ఒక మాట ఉంది ప్రేంద్ర బిడ్డలారా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. అంటే ఆశతో ఉన్నవాడిని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ జక్కీ ఆశతో వచ్చాడు కాబట్టి తన కోరికని, తన ఆశను నెరవేర్చడానికి యేసు ప్రభువు వారు ముందుగానే ఆలోచించారండి. అందరూ జనసమూహం వచ్చారు, కానీ అందరికంటే ఈ జక్కీ ఓ ప్రత్యేకమైన ఆశ కలిగి, కోరిక కలిగి వచ్చాడు. అందుకే జక్కీ యొక్క మనసును ఎరిగినాడు కాబట్టి ఈ జక్కీని చూశాడండి. జక్కీ అనుకున్నాడు, అయ్యో నేను చూడలేకపోతున్నాను యేసు ప్రభువాని, ఏం చేద్దాం అని ఆలోచించాడండి. అప్పుడు ఆలోచన తట్టింది, యేసు ప్రభువారు ఈ మార్గం వంట వస్తారు కదా, ఈ త్రోవలో వస్తారు కదా, అయితే ఒక మేడి చెట్టు ఎక్కుదాం అనుకున్నాడు. చెట్టు ఎక్కి పైన కూర్చుందాం. కాబట్టి యేసు ప్రభువారు ఈ మార్గం అంతా వచ్చినప్పుడు ఆ చెట్టు పై నుంచి యేసు ప్రభువారిని చూద్దాం అని ఆలోచించి ముందుకు పరిగెట్టి వెళ్ళి, యేసు ప్రభువారు వచ్చే మార్గం వైపు ముందుకు వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడండి. చెట్టు ఎక్కి కూర్చొని చూస్తున్నాడు, యేసు ప్రభువారు వస్తారు కదా, ఆయన ఎలా ఉంటాడో అని. అయితే యేసు ప్రభువారు సర్వాంతర్యామి, ఆయనకి అన్ని తెలుసండి, అన్ని చూచుచున్నవాడైనా.
హృదయాంతరాంగాన్ని చూసే దేవుడు, హృదయ ఆలోచన చూసే దేవుడు, ప్రతి మనిషిని చూసే దేవుడు. తన వద్దకు వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. ఆయన ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు. అయితే ప్రేంద్ర బిడ్డలారా, జక్కీ సంగతి యేసుప్రభువు వారికి తెలుసు. ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఆగి ఆ చెట్టు పైన ఉన్న జక్కీని చూశాడండి. చూసి, జక్కయ్యా త్వరగా దిగు, నేను ఈరోజు నీ దగ్గరికి వస్తాను, నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఎప్పుడైతే యేసుప్రభువు వారు నోటంట ఈ మాట జక్కయ్య విన్నాడో, ధనవంతుడండి, జ్ఞానవంతుడండి, అన్ని ఐశ్వర్యాలు ఉన్నవాడండి, అలాంటి వ్యక్తి యేసుప్రభువు వారిని తన ఇంటికి తీసుకువెళ్ళారండి. యేసుప్రభువు వారు వస్తానంటే రావద్దండి అనలేదండి. ఈనాడు చాలామంది యేసుప్రభువు వారిని నమ్ముకోమంటే నానా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఏమి ఆలోచించకుండానే యేసుప్రభువు వారిని తన ఇంటికి తీసుకెళ్ళి ఓ చక్కని విందుని చేసి భోజనం పెట్టి దేవుణ్ణి సంతోషపరిచాడు. అయితే అక్కడున్న గ్రామ ప్రజలు లేదా పట్టణ ప్రజలు అందరూ అనుకుంటున్నారు, ఇదేంటి ఇంత నీతిమంతుడైన యేసుప్రభువు వారు, పరిశుద్ధుడైన యేసుప్రభువు వారు ఒక పాపి అయిన జక్కీ ఇంటికి వెళ్ళారేటి అని అందరూ కూడా సనుక్కుంటున్నారు, ఊసులాడుకుంటున్నారు. ప్రేమ బిడ్డలారా, ఆ జక్కీకి ఆ పట్టణంలో ఉన్న పేరేటంటే పాపి అయిన మనుషుడు. ఎందుకు పాపి అయిన మనుషుడు అంటే, అతడు సొంకపు గొత్తదారుడు, అటు సొంకాన్ని వసూలు చేసేవాడు, పన్నును వసూలు చేసేవాడు. అలాంటి వ్యక్తి నానా రకాలుగా డబ్బు సంపాదించాడు, అన్యాయంగా సంపాదించాడు, మోసకరంగా సంపాదించాడు. చాలా రకాల ప్రజలు బాధపడుతూ డబ్బు సంపాదించాడు. 10 రూపాయలు తీసుకోవలసిన పన్ను 50 రూపాయలు తీసుకునేవాడు. అన్యాయంగా డబ్బు సంపాదించాడు. ఇది ప్రజలు చూసి అతను ఒక పేరు పెట్టారు, పాపి అయిన మనుషుడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆ పాపి అయిన మనుషుడు ఎప్పుడైతే యేసుప్రభువు వారిని తన హృదయంలోకి, తన జీవితంలోకి, తన కుటుంబంలోకి ఆహ్వానించుకున్నాడో అప్పుడు తన జీవితం మారిపోయింది. పాపి అయిన మనుషుడు నీతిమంతుడుగా అయ్యాడండి. తనలో గొప్ప మార్పు కలిగింది, మార్పు వచ్చింది, తన జీవితం మారిపోయింది. ఎప్పుడైతే తన హృదయంలోకి, తన కుటుంబంలోకి, తన గృహంలోకి యేసుప్రభువు వారు వెళ్ళారో అప్పుడు తన జీవితం అంతా మారిపోయి యేసుప్రభువు వారు అంటున్నారు, అయ్యా నేను ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బు సంపాదించాను, ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకున్నాను, వారికి తిరిగి నేను డబ్బులు ఇచ్చేస్తానండి. రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తానండి అని ఒక మంచి పశ్చాత్తాపంతో కూడిన ఒక మాట పలికారండి యేసుప్రభువు వారు. ప్రేమ పిల్లరా, మరి రూపాయి తీసుకున్న వాడి దగ్గర లేకపోతే 100 రూపాయలు తీసుకున్న దగ్గర 400 ఇచ్చేస్తే ఈ జక్కీకి ఉన్నది ఏముంది? ఏమీ లేదు, ఏమీ లేదు. ప్రేమ పిల్లలు ఇక్కడ మాట చూడండి, మంచి మాట అంటాడు. జక్కీ 19:8 జక్కీ నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవరి యొద్ద నైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని అతనికి 4 వంతులు మనలా చెల్లించని ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా! ఎంతో గొప్ప మార్పు జక్కీ గారికి వచ్చిందండి. తన ఆస్తి అంతా పేదలకు ఇచ్చేస్తానంటున్నాడు. రెండోదిగా, ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించాడో, అన్యాయంగా తీసుకున్నాడో మళ్ళా తిరిగి వారికి 4 వంతులు ఇచ్చేస్తాన్నాడండి. ఇది మార్పు అండి, మారు మనసు, జీవితం మారడం. ఒకప్పుడు ప్రేమ పిల్లరా, నేను కూడా పాపినే, నేను
అలాంటి వ్యక్తినైన నన్ను రక్షించి విమోచించి ఈనాడు క్రీస్తు బిడ్డగా అంటే యేసు ప్రభు బిడ్డగా చేసుకున్నాడు. ప్రేమ పిల్లరా, ఈనాడు దేవుడు గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఈనాడు నేను దేవుడి పరిచర్య చేస్తున్నాను, సేవ చేస్తున్నాను. నశించిపోతున్న నన్ను రక్షించాడు, నశించిపోతున్న నన్ను విమోచించాడు, శాంతి సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడండి. కాబట్టి ఈ జక్కయ్య జీవితంలో కూడా గొప్ప మార్పు కలిగింది. ఆ మార్పు ఎలాగుందంటే, నా ఆస్తి పోయినా పర్లేదు, నా డబ్బు పోయినా పర్లేదు, నేను ఒంటరిగా మిగిలిపోతే చాలు, నాకు ఒంటరితనంలో యేసుప్రభు ఉంటే చాలు, యేసుప్రభు ఉంటే అన్ని ఉన్నట్టే. ఇంతకాలము ఈ డబ్బే శాశ్వతం అనుకున్నాను, ఈ ధనమే శాశ్వతం అనుకున్నాను, ఇవే మేడం మిద్దులే శాశ్వతం అనుకున్నాను. ఇవి శాశ్వతమైనవి కావు, ఇది అశాశ్వతమైనవి. శాశ్వతమైనది ఒకటే, దేవుడు యేసుప్రభు వారు, రక్షణ, పరలోక రాజ్యము. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నా జీవితం మారాలనుకున్నాడు, మార్చుకున్నాడు. తనతో పాటు తన కుటుంబం అంతా మారింది. అప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఎంత గొప్ప మాట అండి! అబ్రహాము కుమారుడు అంటే దేవుని కుమారుడు. ఒక క్రైస్తవుడిగా అయ్యాడు, ఒక విశ్వాసిగా అయ్యాడు, ఓ భక్తిపరుడిగా అయ్యాడు. తన పాపాన్ని శాపాన్ని విడిచిపెట్టాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, ఆస్తి నుంచి విడిచిపెట్టాడు, అంతస్తుని విడిచిపెట్టాడు. ఇవేమీ నాకు వద్దనుకున్నాడు. యేసుప్రభు ఒక్కడే నాకుంటే చాలు, ఆయన నాకు తోడుగా ఉంటే చాలు, గొప్ప నెమ్మది, సంతోషము, సమాధానం అంటది అనుకున్నాడు. అప్పటి వరకు ఎంతో డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నా కానీ హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అందరి చేత ద్వేషించబడుతున్నాడు, దూషించబడుతున్నాడు. పైకి అందరూ పొగుడుతున్నారు కానీ పక్కకెళ్ళి తిట్టుకుంటున్నారు. కానీ ప్రేమ బిడ్డలారా, అలాంటి వ్యక్తి యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత, యేసుప్రభు వారిని తన హృదయంలోకి, తన కుటుంబంలోకి, తన గృహంలోకి ఆహ్వానించుకున్న తర్వాత గొప్ప మార్పు కలిగిందండి. కాబట్టి అలాంటి జీవితాన్ని ఇవ్వటానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. నశించిపోతున్న జక్కయ్యని దేవుడు రక్షించాడు, తన కుమారుడిగా చేసుకున్నాడు, శాంతి సమాధానం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు. అంతేకాకుండా పరలోక రాజ్యాన్ని కూడా జక్కయ్యకు అనుగ్రహించాడండి. కాబట్టి ఈ భాగ్యం నీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండండి, దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండండి. దేవుడికి కావాల్సింది ఏంటంటే మార్పు కావాలి, మారు మనసు కావాలి. ఈనాడు చాలా మంది యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు కానీ, యేసుప్రభు పట్ల విశ్వాసం ఉంచుతున్నారు కానీ మార్పు చెందట్లేదండి. ఇతడు మార్పు చెందిన తర్వాత చేసే గొప్ప పని ఏంటంటే, ప్రేమ బిడ్డలారా, తన ఆస్తిని బేదలకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అప్పటి వరకు బేదలంటే ఇష్టం ఉండేది కాదు, బేదలకి ఏ సహాయం చేసేవాడు కాదు. అంత కఠినమైన మనసు కలిగిన వాడు, ఏదైనా ఉంటే తనే దాచుకునేవాడు. బేదల్ని లెక్క చేసేవాడు కాదు, ప్రేమించేవాడు కాదు. ఎప్పుడైతే యేసుప్రభు వారు తన హృదయంలోకి వెళ్ళాడు, తన జీవితంలోకి వెళ్ళాడు, తన కుటుంబంలోకి వెళ్ళాడు, తన మార్పు వచ్చి బేదల కోసం ఆలోచిస్తున్నాడు. ఈనాడు నువ్వు కూడా మారు మనసు పొందిన వ్యక్తివైతే, విశ్వాసమైతే, నీకున్న దాంట్లో కొంతైనా పేదలకు ఇవ్వటానికి ఇష్టపడు. అలాగిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిజంగా నువ్వు మారు మనసు పొందినట్టు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు సంపాదించుకోవటానికి చూస్తున్నారు కదా, ఖర్చు పెట్టడానికి ఇష్టపడట్లేదు, ఇతరులకు ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. అది నిజమైన మార్పు కాదండి. రెండోదిగా ప్రేమ బిడ్డలారా, నీలో మార్పు వచ్చిందంటానికి కారణం నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించావో,
ఎవరి దగ్గర లంచాలు తీసుకున్నావో, ఎవరిని మోసం చేసావో, ఎక్కడ వడ్డీలు తీసుకొని నువ్వు ఆస్తులు సంపాదించావో తిరిగి ఇచ్చినప్పుడే నువ్వు నిజంగా మార్పు చెందినట్లుగా అవుతావు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అది రెండోదిగా జక్కయ్య చేశాడండి. నిజమైన మార్పు చెందాడండి. ఇది పై మార్పు కాదండి, నిజమైన మార్పు చెందాడు. ఇంకన్నీ పోయాయి. అంటే ఆస్తి ఇచ్చేశాడు, ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాడు, ఆ అన్యాయం సొమ్ము ఇచ్చేశాడు. ఇంకేం మిగిలిందని జక్కయ్యకి? ఏమీ మిగలలేదు. మిగిలింది ఒకటే, యేసుప్రభు వారు మిగిలారు. హల్లెలూయా. యేసుప్రభు ఉంటే చాలు, ఈ లోకంలో అన్నీ ఉన్నట్టే. కొంతమంది జేబు నిండా డబ్బు ఉంటే ఎంతో సంతోషం అనుభవిస్తారు, ఏమీ లేకపోతే నీరసమైపోతారు. నీరసమైపోయి ముఖం మార్చుకొని దిక్కులేని స్థితి అనుభవిస్తుంటారు. యేసుప్రభు ఉంటే నీకు ఏమున్నా ఏమి లేకపోయినా గొప్ప సంతోషం, సమాధానము, నెమ్మది కలుగుతుందండి. సంతోషం కలుగుతుందండి, ఆశీర్వాదం ఉంటుందండి నీకు. కాబట్టి ఈ జక్కయ్య పొందుకున్న రక్షణ, ఈ జక్కయ్య పొందుకున్న మార్పు నీవు కూడా పొందుకోవాలి, నీవు కూడా అనుభవించాలి. అప్పుడే నిజంగా నువ్వు మారు మనసు పొందినట్లు, నువ్వు క్రైస్తవుడుగా విశ్వాసగా ఉన్నట్లు. నీకు మార్పు లేకపోతే నువ్వు మందిరానికి వచ్చినా వ్యర్థమే, ఏం చేసినా వ్యర్థమే. దేవుడు నీ హృదయాన్ని కోరుకుని, హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి, నీ మనసును దేవుడికి ఇవ్వాలి. అప్పుడే నిజంగా నువ్వు మారు మనసు పొందినట్లు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళినట్లు. కాబట్టి అలాంటి జీవితం కలిగి ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది గ్రహించి మన విశ్వాసం కలిగి, భక్తి కలిగి దేవుని మార్గంలో జీవించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి మన వెనుకల్లో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. దేవుడి కృప మీ అందరికీ తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.